అందరికీ నా ఉద్యమ నమస్కారాలు. మొదటగా జై భీమ్ పత్రికా విలేకరులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు మొండికత్తి లింగన్న, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడిని. మా వ్యవస్థాపక అధ్యక్షులు మర్మముల మల్లేష్ గారు, గౌరవ అధ్యక్షులు కందుల సాయినాథన్న గారు, జాతీయ అధ్యక్షులు థామస్ అన్న గారు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం, మా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ దండోరా ఆవిర్భవించి 30 ఏళ్ళు అవుతూ ఉంది. అసలు ఆవిర్భావం ఎందుకైంది? దండోరా అనేది ఎస్సీల చిరకాల కోరిక, ఏబిసిడి వర్గీకరణ. ఏబిసిడి వర్గీకరణ కోసం మొదలైనటువంటి ఈ దండోరా ఉద్యమం అనేక సామాజిక అంశాలపైన మరి ఉద్యమం చేసినటువంటి ఘనత దండోరాది. అనేక సామాజిక అంశాలలో చూసుకున్నట్టయితే మరి గుండె జబ్బుతో పిల్లలు చనిపోతున్న క్రమంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మీ దండోరా నాయకులు అందరం కలిసి మరి అప్పుడు ఒత్తిడి తీసుకొస్తే ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, పిల్లలకు ఉచిత వైద్యం వచ్చింది, గుండె ఆపరేషన్ వచ్చింది. అది దండోరా మరి చేసినటువంటి ఉద్యమే, సామాజిక ఉద్యమం. ఓన్లీ ఎస్సీల కోసమే కాదు, సామాజిక వర్గంలో ఉన్నటువంటి వితంతులు, వికలాంగులకు పెన్షన్ తీసుకురావడంలో దండోరా ఉద్యమం కీలకంగా పనిచేసింది. ఇసంటి అనేకమైన సంక్షేమ పథకాల విషయంలో అయితేంది మరి ప్రతిపాదనలు తీసుకొచ్చినటువంటి దండోరా మా చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ వర్గీకరణ సాధించుకోలేకపోయాం. ఎందుకంటే సెంట్రల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాలయాపన చేసి ఇదిగో చేస్తాం, అదిగో చేస్తాం. ఉషా మేరా కమిషన్ వేసినటువంటి మరి ఉషా మేరా కమిషన్ కూడా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వండి, మరి సామాజిక వర్గాలు కొన్ని హక్కులు ఎస్సీ వర్గీకరణలో చేస్తే మరి వీళ్ళు బాగుపడతారు, మరి ఆ రాష్ట్రాలకు అధికారం ఇవ్వమని సుప్రీంకోర్టు కూడా చేసింది. ఉషా మేరా కమిషన్ చెప్పినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మొన్న కూడా నరేంద్ర మోడీ అన్నాడు, మేము తలుచుకుంటే సెకండ్లో చేసేస్తాం ఎస్సీ వర్గీకరణని. మోడీ గారు ఇప్పటికైనా తలుచుకోలేకపోతున్నారా, చేయలేకపోతున్నారా? ఎస్సీ వర్గీకరణ మరి మా చిరకాల కోరిక. మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో కూడా మీరు వచ్చి మాట ఇచ్చారు, ఎందుకు మాట తప్పుతున్నారు? మీరు తక్షణమే మీరు చేయదలుచుకుంటే వర్గీకరణ తక్షణమే చేస్తారు. ఈ లోక్సభ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తామని, మహిళలకు 2000 రూపాయలు ఉచితంగా ఇస్తామని చెప్పేసి పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. 4000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మా పెద్దలు చెప్పిన విధంగా మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ, గృహలక్ష్మి కానీ ఇలాంటి అన్నిటి కూడా అనేక సంక్షేమ పథకాలు చేస్తామని చేయలేకపోయారు. ఏపీలో నిన్న కాక మొన్న గవర్నమెంట్లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ అయితే మేము అన్ని జిల్లాలకు అధికారాలు ఇస్తాం, బైబర్గేషన్ చేయండి, ఏబిసిడీలుగా అందరికీ సమన్వయం జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది, నిర్ణయం జరిగింది. ఆయనకు మేము యాడ్సప్ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనని ఆదర్శంగా తీసుకొని, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి జిల్లాల వారీగా కేటగిరీని కేటాయించేసి ఎస్సీలకు ఎవరికి దక్కవలసిన వాటని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతూ మేము ఒక 5 డిమాండ్ల మీద ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ల మీద వివిధ జిల్లాలలో పర్యటన చేస్తాం. మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్సీ వర్గీకరణ అయితేంది, కతిమ అంశాల మీద మేము పోట్లాట అయితేంది, రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతరం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మా దండోరా నాయకులందరికీ పేరు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా.